అబ్రహాము తన ఆత్మీయ యాత్ర ప్రారంభించినప్పుడు తనకు ఒక సత్యం తెలిసింది ఏమిటంటే, దేవుని సహాయం లేకుండా, సహవాసం లేకుండా, సహకారం లేకుండా ఈ ఆత్మీయ యాత్ర కొనసాగటము సాధ్యం కాదు. ఈ సత్యం మీరు తెలుసుకున్నారా? తల్లి తోడు లేకుండా ఏ బిడ్డ ఈ భూమి మీద జీవించటము సాధ్యము కాదు. ఒప్పుకుంటారా? తల్లి తోడు బిడ్డకు ఎంత అవసరమో చెప్పమంటారా? మీ వయసు 50 సంవత్సరాలు కావచ్చు, 60 సంవత్సరాలు కావచ్చు, 70 సంవత్సరాలు కావచ్చు, 80 సంవత్సరాలు కావచ్చు. మీకు ఏదైనా కడుపు నొప్పో, తలనొప్పో, మరి ఏదైనా నొప్పో వస్తే తాతయ్యా అంటారా? లేకపోతే అత్తయ్యా అంటారా? ఏమంటారు చెప్పండి? ఎందుకనండి 70, 80, 90 సంవత్సరాలు వచ్చినా సరే ఏదైనా కష్టం వస్తే మీ నోట్లోంచి వచ్చే మొట్టమొదటి మాట ఏంటి తెలుసా? చెప్పండి. అమ్మా. కారణం తెలుసా? ఆ పదముతోనే నీ జీవితము ప్రారంభమైంది. నీకు ఆకలేస్తే జ్ఞాపకం వచ్చేది అమ్మ, చీమ కుడితే జ్ఞాపకం వచ్చేది అమ్మ, మీ బట్టలు తడిపితే జ్ఞాపకం వచ్చేది అమ్మ, జ్వరం వస్తే జ్ఞాపకం వచ్చేది అమ్మ, భయం వేస్తే జ్ఞాపకం వచ్చేది అమ్మ. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే, బిడ్డ జీవితము అమ్మతో ముడిపడి ఉంది. అమ్మ లేకుండా పసికందు బ్రతకడం అంత సులభం కాదు. ఇది వాస్తవం అయితే దేవుని తోడు లేకుండా, ఆయన సహాయం లేకుండా, ఆయన సహవాసం లేకుండా, ఆయన సహకారం లేకుండా దేవుని బిడ్డలమైన మనము ప్రశాంతంగా, సమాధానంగా, సంతోషంగా జీవించటము సాధ్యము కాదో. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. కాబట్టి ప్రియులు ఎడ్మిన్స్టన్ గారు అన్నారు, ఈ లోకంలో గొప్ప సక్సెస్ ఏమిటయ్యా అంటే నిన్ను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకోవడం. తెలుసుకున్నాడో. కల్దీయుల ప్రాంతంలో పుట్టి సూర్యచంద్రులను నమస్కరించి, విశ్వసించి, పూజించినటువంటి అబ్రహాము తనను సృష్టించిన దేవుణ్ణి తెలుసుకున్నాడు. ఆ దేవుడు మాట్లాడే దేవుడని, ఆ దేవుడు మనస్సు ఉన్న దేవుడని, ఆ దేవుడు తనను, తన కుటుంబాన్ని దీవించబోతున్నాడని గ్రహించి, గమనించి ఆ దేవునితో సంబంధాన్ని, సహవాసాన్ని ఏర్పరచుకున్నాడు. ఈరోజు అదే దేవుడు నీ దగ్గర నుంచి కూడా కోరుతుంది. అదే ఎవడో తెలుసా? సహవాసము, సాన్నిహిత్యము. అది ప్రార్థన ద్వారా, వాక్యాన్ని ధ్యానించటం ద్వారా దేవునితో సమయం గడపగలుగుతాం. ఫ్రెండ్స్, అబ్రహాము తన యాత్రను కొనసాగిస్తున్నప్పుడు అర్థమైంది ఏమిటంటే, నన్ను నడిపించే నా దేవునితో నాకు సత్సంబంధం కావాలి, సహవాసం కావాలి. కాబట్టి ప్రార్థనా జీవితాన్ని ప్రారంభించాడు. నీ జీవితంలో దేవుని చిత్తం తెలుసుకోవాలని ఆశపడుతున్నావా? కన్ఫ్యూజన్లో ఉన్నప్పుడు క్లారిటీ కావాలని ఆశపడుతున్నావా? సమస్యల్లో ఉన్నప్పుడు సలహా కావాలి ఆశపడుతున్నావా? వ్యాధి బాధల్లో ఉన్నప్పుడు ఆరోగ్యం కావాలని ఆశపడుతున్నావా? నీకు ఈరోజు ఏది కావాలో, ఏది సమస్యో దానికి జవాబు ఒకే ఒక్కని దగ్గర ఉంది. చెప్పండి, ఎవరి దగ్గర? అది ప్రభు అయినా యేసుక్రీస్తు దగ్గర. ఒక విషయం చెప్పినామండి. అబ్రహాము ఎప్పుడైతే ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాడో, దేవుణ్ణి తెలుసుకున్నాడో, ఆ దేవునికి తన కష్టాలు, తన కష్ట సుఖాలు పంచుకోవడం మొదలుపెట్టాడు ప్రార్థన ద్వారా. బాగుంది, అద్భుతంగా ఉంది ఈ ఆత్మీయత. వినండి, అక్కడి నుండి తాను ఇంకా ప్రయాణము చేయొచ్చు దక్షిణ దిక్కుకు వెళ్ళెను. దేవుని చిత్త ప్రకారము అబ్రహాము నడుస్తూ ముందుకు సాగుతూ ఉన్నప్పుడు, అలా వెళ్ళిన తరువాత తాను ఎక్కడ ఉన్నాడో అప్పుడు ఆ దేశములో కరువు వచ్చెను. దేవుణ్ణి వెంబడిస్తున్న, దేవుని చిత్తము చేస్తున్న, దేవునికి ఇష్టడిగా జీవిస్తున్న అబ్రహాము జీవితంలో కరువు వచ్చింది. ఫ్రెండ్స్, ఆత్మీయులకు కష్టాలు వస్తాయా? ఆత్మీయులకు సమస్యలు వస్తాయా? ప్రార్థనా పరులకు సమస్యలు వస్తాయా? దేవుడు ప్రేమించే మనకు రోగాలు, వ్యాధులు వస్తాయా అనే ప్రశ్న మీరు వేస్తున్నట్లయితే జవాబు ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఎస్,
ఆత్మీయులకు కూడా కష్టాలు వస్తాయి, ఆత్మీయులకు కూడా శ్రమలు వస్తాయి. వాక్యం చదివేటటువంటి వారికి, ప్రార్థన చేసేటటువంటి వారికి, దేవుని సన్నిధిని ప్రేమించేటటువంటి వారికి, ప్రపంచాన్ని సృష్టించిన దేవుణ్ణి కలిగి ఉన్న వారికి కష్టాలు ఉంటాయి, శ్రమలు ఉంటాయి, బాధలు ఉంటాయి, వ్యాధులు ఉంటాయి, ఇవన్నీ ఉంటాయి. దేవుణ్ణి తెలుసుకోక మునుపు శ్రమల గుండా, కష్టాల గుండా, బాధల గుండా నువ్వు వెళుతున్నట్లయితే దానికి అంతము లేదో. దేవుణ్ణి తెలుసుకున్న తరువాత శ్రమలు వచ్చినప్పుడు, కష్టాలు వచ్చినప్పుడు, బాధలు వచ్చిన బైబిల్ సెలవిస్తుంది, నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకము, కానీ వాటన్నిటి నుండి దేవుడు అతనిని విడిపించును. అనగా నువ్వు దేవుణ్ణి కలిగి ఉంటే ఏ శ్రమైనా, ఏ కష్టమైనా, ఏ బాధ అయినా దానికి ప్రారంభం ఉంది. ప్రారంభం ఉన్న ప్రతి కష్టానికి ఒక ముగింపు కూడా ఉంది. ఈరోజు నీ జీవితంలో ప్రారంభమైన కష్టానికి, ఈరోజు నీ జీవితంలో ప్రారంభమైన కన్నీటికి, ఈరోజు నీ జీవితంలో ప్రారంభమైనటువంటి ఇబ్బందికి, ఇరుకుకు, దానికి ప్రారంభం ఎలా ఉందో మీకు శుభవార్త, దానికి ముగింపు కూడా ఉంది. ముగింపు అనుగ్రహించేవాడు నేను ప్రకటిస్తున్న దేవుడు. ఈ సత్యాన్ని గ్రహిస్తే ఎంత బాగుంటుంది. పరిశుద్ధుడవైన తండ్రి, ఎంత అద్భుతమైన దేవుడు నాయన. ఆనాడు అబ్రహాము జీవితంలో సమస్య వచ్చి పడినప్పుడు, ఆ సమస్య తన కుటుంబాన్ని అతలాకుతలం చేస్తున్నప్పుడు, మా జీవితంలో పరిస్థితులు చేజారిపోతున్నట్టుగా కనిపిస్తున్నప్పటికీ నాయన, ఆ పరిస్థితిని తీసుకొచ్చి నీ చేతులకు అప్పగిస్తే అద్భుతము చేస్తావు. చేజారిపోతున్న పరిస్థితులను నీ చేతుల్లోకి తీసుకొని మమ్ములను గట్టెక్కిస్తావు. అద్భుతమైన దేవుడు నాయన. నిన్ను కనుగొనటమే గొప్ప సక్సెస్. నిన్ను కలిగిన జనులు గొప్ప ధన్యులో. ఈ సత్యాన్ని గ్రహించి, గమనించి, ఉన్న ఫలానా మా జీవితం అనే తాడును నీ చేతుల్లో పెడుతున్నావు. పట్టుకో నాయన, నీ చేత్తో మా కుటుంబాన్ని పట్టుకో, నీ చేత్తో మా జీవితాన్ని పట్టుకో. ఎక్కడైతే కూరుకుపోతున్నానో, ఎక్కడైతే నాయన పడిపోయి ఉన్నానో అక్కడి నుంచి లేవనెత్తు నాయన. ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరిని కనికరించమని, క్షేమాన్ని, సమాధానాన్ని, సమృద్ధిని దయచేయమని యేసునామం పేరట వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ఫ్రెండ్స్, ఈరోజు అందించినటువంటి క్లుప్త సందేశం మీకు ఆశీర్వాదకరంగా ఉంటే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే ఈ సందేశం వల్ల మీరు ఎంతగా దీవించబడ్డారో ఒక కామెంట్ కూడా పెట్టవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాను. హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.